మార్క్యూ ట్యాగ్ వెబ్ పేజ్లో స్క్రోలింగ్ టెక్స్ట్ లేదా ఇమేజ్ ఎఫెక్ట్ని క్రియేట్ చేయడానికి HTMLలో మార్క్యూ ట్యాగ్ని యూస్ చేస్తాం. ఇది స్టాండర్డ్ HTML ఎలిమెంట్ కాదు. దీని యూజెస్ తక్కువ ఎందుకంటే ఇది అవుట్డేటెడ్ అండ్ ఇప్పుడు ఉన్న మోడర్న్ వెబ్ స్టాండర్డ్స్కి ఇది సపోర్ట్ చేయలేదు. మనం మార్క్యూ ట్యాగ్ని ఎక్కువ న్యూస్ ఛానల్స్ స్క్రోలింగ్లో చూస్తాం. ABBR ట్యాగ్ HTMLలో ABBR ట్యాగ్ని అబ్రివేషన్ లేదా అక్రోనిమ్ని డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది ఒక సిరీస్ ఆఫ్ లెటర్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ అవుతుంది అండ్ షార్టెన్ వర్షన్కి కూడా యూజ్ అవుతుంది. బ్రౌజర్కి, ట్రాన్స్లేషన్ సిస్టమ్కి అండ్ సెర్చ్ ఇంజిన్కి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడానికి అబ్రివేషన్ యూజ్ అవుతుంది. బ్రేక్ ట్యాగ్ HTMLలో BR ట్యాగ్ లైన్ బ్రేక్ని ఇన్సర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే ఇది టెక్స్ట్లో లేదా కంటెంట్లో కొత్త లైన్ని క్రియేట్ చేస్తుంది. HR ట్యాగ్ HTMLలో HR ట్యాగ్ని హారిజాంటల్ లైన్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. దీనిని హారిజాంటల్ రూల్ అని రిఫర్ చేస్తారు. ఇది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అంటే దీనికి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. వెబ్ పేజ్లో సపరేట్ సెక్షన్స్, టెక్స్ట్ లేదా ఇమేజ్ని డిఫరెంట్గా చూపించడానికి హారిజాంటల్ లైన్ని క్రియేట్ చేయడానికి HR ట్యాగ్ని యూజ్ చేస్తాం. BDO ట్యాగ్ BDO అంటే బై డైరెక్షనల్ ఓవర్ రైడ్. ఈ ట్యాగ్ని కరెంట్ టెక్స్ట్ డైరెక్షన్ని చేంజ్ లేదా రీప్లేస్ చేయడానికి యూజ్ చేస్తాం. బిగ్ ట్యాగ్ HTMLలో బిగ్ ట్యాగ్ని టెక్స్ట్ సైజ్ని ఇంక్రీజ్ చేయడానికి యూజ్ చేస్తాం. బిగ్ ట్యాగ్ని యూజ్ చేసే బదులు CSSని స్టైలింగ్ టెక్స్ట్ సైజ్ కోసం యూజ్ చేయొచ్చు.
సెంటర్ ట్యాగ్ ఇది టెక్స్ట్ అలైన్మెంట్ని సెంటర్కి సెట్ చేయడానికి యూజ్ చేస్తాం. హెచ్టిఎంఎల్ ఫైల్లో ఈ ట్యాగ్ సపోర్ట్ చేయదు. హెచ్టిఎంఎల్ ఫైల్లో సెంటర్ ట్యాగ్కు బదులుగా టెక్స్ట్ అలైన్మెంట్ని సెట్ చేయడానికి మనం సిఎస్ఎస్ని యూజ్ చేస్తాం. సైట్ ట్యాగ్ సైట్ ట్యాగ్ని క్రియేటివ్ వర్క్స్ లైక్ బుక్, మూవీ ఎక్సెట్రా వాటి టైటిల్స్ని డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తాం. టెక్స్ట్ బుక్ని రిఫర్ చేసే వర్క్ టైటిల్ని ఎన్క్లోజ్ చేయడానికి ఈ ట్యాగ్ యూజ్ అవుతుంది.